జై భీమ్. చెప్పండి సార్ శ్రీనివాస్ గారు. బీఎస్పీ యొక్క విధానాలని మీకు ఎవరు మేనిఫెస్టో లాగా అందిస్తారండి? బీఎస్పీ యొక్క మేనిఫెస్టో అంటూ ప్రత్యేకంగా ఏం లేదండి. అంబేద్కర్ గారి సిద్ధాంతాలే మా మేనిఫెస్టో. అలాగే కాన్షీరామ్ గారు, పెరియార్ గారు, మన జ్యోతిరావు పూలే గారు, ఇంకా పెద్దలు మన దేశం కోసం పాటుపడిన వారి ఆశయాలను నెరవేర్చడమే మా యొక్క సిద్ధాంతం. బీఎస్పీ అంటేనే బహుజన్ సమాజ్ పార్టీ అంటేనే బహుజనులు అంటే బహుగా ఉన్న జనాలందరి అభివృద్ధి కోసమే మా పార్టీ పుట్టింది. కాన్షీరామ్ గారు ఎంతో కృషితో దాన్ని స్థాపించారు. ఆయన ఆశయాలను నెరవేర్చడమే మా యొక్క బాధ్యత. అంబేద్కర్ గారు కలలు కన్నారు, ఆ కళలు నెరవేర్చడానికి కాన్షీరామ్ గారు బీఎస్పీని స్థాపించారు. భవిష్యత్తులో మాయావతి గారిని ప్రధానమంత్రిగా చేసి భారతదేశాన్ని సస్యశ్యామలంగా అభివృద్ధి బాటలో నడపటమే మా యొక్క ధ్యేయం. ఇప్పుడు దాకా మీ మాయావతి గారు నార్త్లో కానీ సౌత్లో కానీ మీ యొక్క ఓటింగ్ ఒక పర్సెంటేజ్ ఏదే ఉంది? మాది పార్టీ ఉత్తరాదినే కాకుండా దక్షిణాదిని కూడా విస్తరించింది. చాలామంది నాయకులు బందెల గౌతమ్ కుమార్ గారు, అలాగే బోదాల బాబురావు గారు, అలాగే ఇలా చాలామంది నాయకులు మా పార్టీ కోసం ఎంతో కృషి చేస్తున్నారు. ఇక గ్రౌండ్ లెవెల్లో చాలామంది యువకులు చాలా చురుగ్గా పనిచేస్తున్నారు. ఇంకోసారి అవకాశం ఇస్తే ఖచ్చితంగా బీఎస్పీ ఆంధ్రాలో తెలంగాణలో జెండా ఎగరవేస్తుంది. ఖచ్చితంగా రాజ్యాధికారం సాధించి చూపిస్తామని నేను సగర్వంగా తెలియజేసుకున్నాను. పల్నాడు జిల్లాలో బీఎస్పీ పార్టీ యొక్క మనుగడకు అక్కడ తీసుకున్న చర్యలేంటి? పల్నాడు జిల్లాలో బోదాల బాబురావు గారు బీఎస్పీ పార్టీని ఉవ్వెత్తున నడిపిస్తున్నారు. ఎంతలా అభివృద్ధి చెందుతుంది అంటే పార్టీ ఈ ఉన్న రెండు పార్టీలకు, ఇటు టీడీపీకి కానీ ఇటు వైఎస్ఆర్సీపీకి కానీ రెండింటికి పోటీగా పల్నాడు జిల్లాలో నడుస్తుంది బీఎస్పీ. ఎందుకంటే బోదాల బాబురావు గారు అక్కడ పేదల పాలిటి పెన్నిది, ఆశా జ్యోతి, బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికై పాటుపడుతూ ఉంటాడు. అన్నా నాకు ఆపద అని వస్తే అర్ధరాత్రి అయినా సరే పోయి వాళ్ళ సమస్య తీర్చడమే ఆయన లక్ష్యంగా పెట్టుకుంటాడు. నిద్రాకారాలు మాని ఆ పేద ప్రజల కోసం ఎంతో కృషి చేస్తుంటాడు. అందుకనే బాబురావు గారు ఒక్క మాట, మీటింగ్ ముందు రండి లేదా నాకు ఓటేయండి అంటే ఆలోచించకుండా ఆయన వెంటే వస్తారు ప్రజలంతా. అలాగే ఓటు దేనికేయమంటే దానికే వేస్తారు. బాబురావు గారు అంటే ఆ పల్నాడు జిల్లాలో అంత మంచి పేరుంది. చాలా మంచి వ్యక్తి. ప్రజల కొరకు ఎప్పటి నుంచో కృషి చేస్తూ వచ్చారు. జై భీమ్.